పులిహార చేసుకున్నాం, కుతుకుతులాడుతుంది. నెక్స్ట్ శశి చికెన్ ఫ్రై కుతుకుతులాడుతుంది. నెక్స్ట్ శశి బగారా రైస్ చూసారా, వేడివేడిగా ఉంది, కుతుకుతులాడుతుంది. హాయ్ గాయ్స్, అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఇప్పుడు మేము చర్చికి వెళ్తున్నాం. మొత్తం అందరూ ఇంట్లో వాళ్ళందరూ చాలామంది వెళ్తున్నాము. ఇల్లు కూడా చూసారు ఎలా పడితే ఎలా ఉంది. నేను చాలామంది రెడీ అయ్యారు. వెళ్ళి చూద్దాం వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో. నేనైతే రెడీ అయిపోయా. ఫార్మల్స్ వేసుకోవాలా, నార్మల్గా వేసుకున్నా. వెళ్ళిపోదాం. ఒకసారి వెనకాలండి. వ్లాగ్ ఒకటి చిన్నదే 5 నిమిషాల్లో. వీళ్ళందరూ రెడీ అయిపోయారు. విక్రమ్, సూర్య, గోపాల్ ఐరన్ చేసుకోవాలి. గోపాల్ మంచి వ్లాగ్ ఇది అందరికి కనిపిస్తుంది. ఏనా శాండీ అన్నా మనోడు రెడీ అయిపోయి కూర్చున్నాడు. చిన్నది వద్దే, చిన్న క్రిస్మస్ మా దగ్గర. స్వీట్స్ నవీన్ వాళ్ళ సిస్టర్ నవీన్ తింటున్నాడు. అందరూ రెడీ అయిపోయారు. అందరు చక్కగా మంచిగా డీసెంట్గా చర్చికి వెళ్తారంటే రెడీ అయిపోయాం. ఇంకా 20 minutes అవుతుంది చర్చ్ స్టార్ట్ అయ్యి. ఇప్పుడు గబగబా రెడీ అయిపోయి కార్ ఎక్కేసేసి వెళ్ళిపోదాం. మనం రెడీ అయిపోయారు. నాలుగు వచ్చే గాయస్, అందరు రెడీ అయిపోయారు. 2 కార్లు, నలుగురు, మొత్తం 4, 8. ఇప్పుడే మన లొకేషన్ వచ్చాడు. లొకేషన్ ఒకసారి వెనకాల తిరుగు. హలో. ఓకే గాయస్, చర్చికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అవుతాం మనం. బాయ్. చర్చి ఇదేరా? చర్చి లైట్గా ఊరంతా తిరిగారు. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ అన్న. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. ఇక్కడ అందులో పెడతారన్న. కాకపోతే వ్లాగ్లో పడిపోతుంది అంతా. అయితే మంచిగా చెప్పు మరి. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ అందరికి. అందరూ శాండీ అన్న ఆశీర్వాదాలు ఖచ్చితంగా. పెద్దోడు పెద్దోడు ఇద్దా అంటే నేను కూడా శ్యామ్ అందరికన్నా పెద్ద. నేను విన్నావా? శ్యామ్ అందరికన్నా పెద్ద, అన్నిట్లో పెద్ద. గట్టి కరుతున్నాడు, పంపించేస్తారు. దేవుని దగ్గర ఏదైనా మాట్లాడు. అయిపోయింది చర్చి చెప్పాలంటే. అంటే దీని మీద రాసి ఏదైనా కోరికలు కోరుకుంటారు. ఆ కోరిక నిజమైందని నమ్ముతారు. ఇది చర్చ్.
చర్చ అయిపోయింది గాయస్. చక్కగా ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా చక్కగా చికెన్ మటన్ శ్యామన్ వండుతాడు, తింటాం. బ్రెడ్ ఇచ్చారు, తిన్నాము, ప్రేయర్ చేసుకున్నాము, అంతా బాగుంది చక్కగా. చాలామంది ఫుల్ అయిపోయారు చర్చిలో, చాలామంది జనం వచ్చారు. జస్ట్ ఇంటికి వెళ్ళిపోయి కుకింగ్ అంతా స్టార్ట్ చేసుకొని ఈరోజు నేనైతే బగారా రైస్ పులిహోర అయ్యా. నాకు ఇంకా రెండే ఇచ్చారు. మనోడు లోకేష్ ఏంటి? యాక్చువల్గా మేము మటన్ కూర చేద్దాం అనుకుంటున్నాం ఇవాళ క్రిస్మస్ కాబట్టి మా వాళ్ళందరూ బ్రహ్మాండమైన వంటలు స్టార్ట్ చేద్దామని చెప్పేసి 3 కిలోల మటన్. ఓకే, ఇది బ్రహ్మాండంగా ఇప్పుడే గ్రేవీ రెడీ అవుతుంది. దాంతో పాటు చికెన్ రెడీగా ఉంది. మీరు చికెన్ చూస్తే కడిగి పెట్టాము, ఇక్కడ కావాలి చూడండి. చికెన్ ఇక్కడ రండి. ఇలా వచ్చినట్టు చూడండి, చికెన్ ఇక్కడ ఉంది. దాంతో ఇది ఆల్రెడీ అన్ని రకాలుగా ఉంది. అందరూ వచ్చి భోజనం చేయాలని కోరుకుంటూ చూద్దాం. మీ సెలవు తీసుకుంటే మనోడు ఫ్రైలు మనోడు విక్రమ్ అయితే ఫ్రై నేనండి. ఇప్పుడు లివర్ చికెన్ లివర్ చేస్తారండి. ఏం చేస్తారు? కర్రీ లేదండి, ఫ్రై అండి, మొత్తం డీప్ ఫ్రై అండి. ఆల్రెడీ ఎయిర్ ఫ్రైయర్ లో చికెన్ అయితే ఫ్రై అవుతుంది. ఇది విక్రమ్ ఇది ఓన్లీ విక్రమ్ ప్రాపర్టీ, మన సంబంధం లేదు. పచ్చిమిర్చి కూడా పచ్చిమిర్చి ఇంత కష్టపడి మేము చేస్తున్నాం అందరి కోసమేనండి. అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దీని స్పాన్సర్షిప్ కారకుడు ఆయన దయారుద్రుడైన 3 కిలోల మటన్, 5 కిలో చికెన్. ఇది మా నవీన్ గారు. ఒకసారి ఆయన చెప్పండి ప్రజలకి. ఆయన చెప్పండి. ఫ్రై చేస్తున్నారు ఆయన, మంచి ఫ్రై, లివర్ ఫ్రై అండి. మందులో కంట మంచిగా 10 బాటిల్ తెప్పించాడు. మీరు అందరూ నెక్స్ట్ క్రిస్మస్ మీరు పాల్గొనాలని కూడా నవీన్ అడ్రస్ మేము కింద డిస్క్రిప్షన్ లో పెడతాం. మీరు గాయస్ కుకింగ్ అంతా అయిపోయింది. అందరం నచ్చిన వాళ్ళు చేసాము. ఇప్పుడే ఏమేం చేసుకున్నామంటే క్రిస్మస్కి ఇదైతే కుతకుతలాడుతుంది మటన్ కర్రీ, కుతకుతలాడుతుంది. నెక్స్ట్ వచ్చేసి కాదు బ్రో, నెక్స్ట్ వచ్చేసి పులిహోర చేసుకున్నాం, కుతకుతలాడుతుంది. నెక్స్ట్ వచ్చేసి చికెన్ ఫ్రై, కుతకుతలాడుతుంది. నెక్స్ట్ వచ్చేసి బగారా రైస్ చూసారా, వేడివేడిగా ఉంది, కుతకుతలాడుతుంది. నెక్స్ట్ వచ్చేసి చికెన్ లివర్ చూడండి ఎంత చాలా బాగుంది. అన్ని చేసుకున్నాం గైస్. ఇది మా క్రిస్మస్ కి మేము చేసుకున్న కర్రీస్ ఇవన్నీ. చాలా మేము ఇప్పుడు ఫుల్ తినేసేసి మీరు కూడా మీ ఇంట్లో చాలా మంచిగా చేసుకోండి, తినండి. బాయ్.